పీపుల్కి ఏంటంటే జర్మనీ అంటే 4 years సెటిల్ గారు, 5 years సెటిల్ గారు, సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇలాగా. నీ ఒపీనియన్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? 20 hours పార్ట్ టైం అంటే 20 hours పర్ వీక్ 20 hours చేయాల్సి వస్తుంది. సో జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫోకస్ చేయొచ్చు అన్న స్టడీస్ మీద. అదే వేరే కంట్రీస్ ఇప్పుడు చాలా మంది అంటారు తొందరగా సెటిల్ అవుతున్నారు అని అంటున్నారు. అక్కడ నేను చూసిన దాంట్లో నేను చేసిన పార్ట్ టైం జాబ్ లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఏదైనా ఒక బ్రేక్ ఉంది అంటే ఆ బ్రేక్ లో నేను వెళ్ళిపోవాలి అంతే. అరే టైం లేదు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయాలని కూడా వాళ్ళు ఆపరు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రిఫర్ చేస్తారు అన్న. చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ యూకే లో కూడా ఉన్నారు, యుఎస్ లో కూడా ఉన్నారు. స్కిల్స్ అంతగా లేవు బట్ మాస్టర్స్ ఫినిష్ చేసేసుకుంటున్నారు. ఇండియాకి అంటే ఇండియాలో చదివిన వాళ్ళు ఇంకా ఇండియాలో చదివిన ఇంకేమైనా నేర్చుకుంటుండేనేమో. అక్కడ ఓన్లీ వర్క్ చేసి అక్కడ వర్క్ లోనే అయిపోయింది. అసైన్మెంట్స్ వస్తాయి, అసైన్మెంట్స్ ఎవరితో రాయిస్తారు, సబ్మిట్ చేస్తారు, పాస్ అయిపోతారు. కానీ నేర్చుకున్నది అన్నట్టు ఏం లేదు. ఆ 60 lakhs అక్కడ పెట్టడం కన్నా అదేదో ఒక 10 lakhs ఇక్కడ నేను మొత్తం మాస్టర్స్ ఫినిష్ చేసి ఆ 50 lakhs నీకు తర్వాత మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత జాబ్ రాకున్నా ఆ 50 lakhs నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు అన్న.